నీవు యేసయ్యని నమ్మినప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా నీ జీవితంలో ఎంత ఆత్మీయ స్థితి కలిగి ఉన్నావో, ఆ ఆత్మీయ జీవితంలో దినదినము ఎదగడానికి దేవుని వాక్యం అనే పాలను నువ్వు సమృద్ధిగా దినదినము ఏం చేయాలి? వాక్యం అనే పాలను నువ్వు దినదినము త్రాగుతూ ఉండాలి. ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి, వాక్యం చదవాలి, వాక్యము ద్వారా బలపరచబడాలి, వాక్యము ద్వారా జ్ఞానాన్ని పొందాలి. భూ సంబంధమైన జ్ఞానము వేరు, పరలోక సంబంధమైన దేవుని గూర్చిన జ్ఞానము వేరు. పరలోక సంబంధమైన దేవుని గూర్చిన జ్ఞానము వేరు. అందుకే వాక్య జ్ఞానము కలిగి ఉండాలి. వాక్యము ద్వారా మనము నడిపించబడాలి. దేవుని వాక్యము నీకు ప్రామాణికమై ఉండాలి. వాక్యము ద్వారా కట్టబడిన జీవితము, కుటుంబము, అది ఎప్పుడు వారదలు వచ్చినా, వానలు వచ్చినా, గాలి వచ్చినా, ధూళి వచ్చినా అది ఎప్పుడు కూడా పడిపోనే